Hey guys, good morning. This is our resort. Good morning, Jyotish. మార్నింగ్. సో గైస్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేకి వెళ్తున్నాము. Let's go. సో గైస్ ఇదే వాకింగ్ ఏరియా. Yeah, walking area. యాక్చువల్లీ అలా చెప్పి జ్యోతిష్ ఇవన్నీ యాక్చువల్లీ చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో సో రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో గైస్ రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా గ్రీన్ గా ప్లస్ గా ఉంది. సో మెదుఫుషి ఐలాండ్ రిసార్ట్ మాల్దీవ్స్. యాక్చువల్లీ మేము మెదుఫుషి ఐలాండ్ అనేది బుక్ చేసుకున్నాము. సో లెట్స్ సీ వీఆర్ గోయింగ్ టు బ్రేక్ఫాస్ట్. అది స్విమ్మింగ్ పూల్. ఓకే, లెట్స్ మళ్ళీ చూపిస్తాం అది. సో గైస్ ఇవే అన్నమాట బ్రేక్ఫాస్ట్. సో గైస్ దిస్ ఈస్ డైనింగ్ ఏరియా. యా, అందరూ వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. సో మనమైతే ఈరోజు వెజ్ అన్నమాట. మండే. యా, మండే మేము నాన్ వెజ్ తినము. సో గైస్ వావ్, ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. కమ్ ఆన్, కమ్ ఆన్. సో గైస్ ఇదే బీచ్. ఓ మై ఫ్రీకింగ్ గాడ్, దిస్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్. సీ, ఎంత బ్లూగా ఉన్నాయి వాటర్. వావ్. అక్కడ అది చూపించదు. అక్కడ ఏంటది? అదే వాటర్ ఇలా. అది కాదు. అది అక్కడ అదేంటి, ఏమంటారు దాన్ని? నాకేం తెలుసు. యూ హ్యావ్ టు నో. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ ఒక కలర్, అక్కడ ఒక కలర్, అక్కడ ఒక కలర్. ఆ బర్డ్ ని క్యాప్చర్ చేయొచ్చు. సో నీకు ఎలా సర్ప్రైజ్ అవుతున్నావు, ఎలా ఫీల్ యా, అవుతున్నావు? చాలా బాగుంది. దిస్ ఈజ్ మై ఇట్లా ఫస్ట్ ట్రిప్ నా లైఫ్ లో. సో చాలా అంటే చాలా. ఫస్ట్ ట్రిప్ అనబాక నువ్వు ఎట్లా యా, సర్ప్రైజ్. ఇది సెకండ్ డే కాబట్టి చాలా బాగుంది. ఇంకా చూద్దాం. చాలా అంటే చాలా. సో ఇంకొన్ని యాక్టివిటీస్ అంతా చేయాలనుకుంటున్నాము. యా, ఇది సో ఆఫ్టర్నూన్ కదా. గైస్. ఆఫ్టర్నూన్ కదా ఓకే ఓకే. యాక్టివిటీస్. ఇప్పుడే జెట్ స్కీకి వెళ్ళబోతున్నాం.
గైస్ ఇప్పుడైతే మా రూమ్ నుండి బీచ్ వ్యూ అయితే చూపిపోతున్నాం గైస్. ఇక్కడైతే ఒక పిల్ల దయ్యం అయితే ఉంది. నిహి రా వెళ్దాం. నేను ఎందుకు వస్తా, నన్ను ఏమున్నావు కదా, వెళ్ళు. సరే రా బాకుండు, ఎవరు రమ్మన్నారు నిన్ను? ఓకే వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నాను కదా. గైస్ ఇప్పుడే వాటర్ ప్లేన్ రైడ్ చేసి వచ్చాము. సో అది లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు, ఐ మీన్ ఫోటోగ్రఫీ అట్లా నాట్ అలౌడ్ అన్నారు. సో మేము ఇంకా బయట నుంచి మాకు క్లిప్ కావాలి అని చెప్పి తీపిచ్చాము. సో ఇది గైస్, సో ఇట్స్ ఏ ఫ్యాంటాస్టిక్ రైడ్. We came for lunch. ఇవి ఐటమ్స్: వైట్ రైస్, దాల్ కర్రీ, బీఫ్లు ఉన్నాయండి. బీఫ్లు ఎవరు తింటారా? తినే వాళ్ళు ఉంటారు కదా. నిహిరాకి సరిపోయినంత స్విమ్మింగ్ పూలే, హైట్ ఏం ప్రాబ్లం లేదు. నేను భయపడ్డాను వచ్చేటప్పుడు. హైట్ కి ఏం ప్రాబ్లం లేదు, నాకైతే చాలా షార్ట్గా ఉంది. బట్ నిహిరాకి పర్లేదులే, నాకైతే చాలేదు ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్. ఈ పాపకి అయితే సరిపోయింది, కరెక్ట్గా ఉంది. సో గాయస్ వ్యూ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ కెమెరాలో ఎలా కనిపిస్తుందని నాకు తెలీదు, బట్ రియల్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అన్నీ చేస్తున్నాం కానీ రియలిస్టిక్ కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి. నీ పోదామా లేకపోతే ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండి ఏం చేసుకుంటావు? బెగ్ చేసుకొని తింటుంటావా? బెగ్ చేసుకొని తింటావా? నాకేం అవసరం, మరే అవసరం లేదు. బట్ ఇక్కడ సో గాయస్ మా మైక్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో మేము నార్మల్గా మాట్లాడుతున్నాము. మీకు వినేదానికి వాయిస్ బేస్ ఎలా ఉంటుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ అందరినీ అడాప్టర్స్ అడుగుతుంటే లేవు అంటున్నారు.
సో ఇంకా రేపైనా దొరుకుతాయేమో చూద్దాం. సో అది ఈ 2 నైట్ బీచ్ విల్లా ట్రిప్ అయితే మాకు అయిపోయింది. 2 nights. టుమారో మార్నింగ్ రేపు వాటర్ విల్లాకి షిఫ్ట్ అవుతున్నాము. అంటే టుమారో మార్నింగ్ 7 o'clock అని చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు. వీళ్ళు మేకప్ వేసుకొని రెడీ అయ్యేదానికి కొంచెం లేట్ అవ్వచ్చు అనుకుంటా. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేము బ్లాగ్ కంటిన్యూ చేయలేము. అంటే ఆ మాత్రం ఉంటారు, అంటే అమ్మాయిలు అంటే ఆ మాత్రం ఉంటారంటే యాక్చువల్లీ అమ్మాయిలకి మేకప్ చేసుకోవాల్సిన టైం ఒక 10 to 15 minutes, 2 hours 3 hours కాదు, హాఫ్ డే కూడా లేదు. యాక్చువల్లీ హాఫ్ డే కూడా తీసుకునే అమ్మాయిలు ఉన్నారు. జ్యోతిష్ నీకు తెలుసు, నేను అంతసేపు చేసుకోను గైస్. నేను జస్ట్ యాక్చువల్లీ నేను రెడీ అయ్యేదానికైతే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutes. నిహిరా రెడీ అయ్యేదానికైతే మ్యాక్సిమం మినిమం కాదు మ్యాక్సిమం 2 hours. నో గైస్, మీకే తెలుసు అక్కడ అందరు నా ఫ్రెండ్స్ చూస్తారు. నా ఫ్రెండ్స్కి నేను ఎలా ఉంటానో నాకు తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు నమ్మరు, నువ్వు చెప్పిన అంటే గైస్ మీరు ఏనండి, ఆ పాప ఫ్రెండ్స్ కు ఆ పాపకే సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారా? చేయరు కదా. ఎవరికైనా చేస్తారు, అంత హెల్ప్ కాదు. ఓకే, టుమారో మేము వెళ్తున్నాం వాటర్ విల్లాకి. సో టుమారో మేకప్ అయ్యాక వెళ్తాం గైస్, అది కూడా ముందే చెప్తున్నాను నేను. సో అవంతా క్యాప్చర్ చేయడానికి మేము ట్రై చేస్తాము. మేకప్ అయ్యాక క్యాప్చర్ చేస్తాం. సో మేకప్ అంటే ఎవరు నమ్మరు, నేను జస్ట్ అది నార్మల్, అది మేకప్ అనరు, జస్ట్ అది నార్మల్ టచ్ అప్. ఓకే, టచ్ అప్ 2 hours చేస్తే ఇంకా మేకప్ ఎన్ని hours చేస్తారు? యాక్చువల్లీ గైస్ 7 to 7:30 అయితే షార్క్స్ ఫీడింగ్ అనమాట. సో మేము షార్క్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వచ్చినాక క్లిప్ పెడతాం గైస్. స్టింగ్రే ఫిష్ అయితే చూడండి, ఇక్కడ చూడండి గైస్ ఎంత పెద్దదిగా ఉంది. చూడండి గైస్ స్టింగ్రే ఫిష్. యాక్చువల్లీ గైస్ షార్క్స్ అయితే వచ్చాయి. చూడండి షార్క్స్ ఫీడ్స్ వేస్తున్నారు, అవి ఎట్లా తింటున్నాయి చూడండి. ఇట్లా చూడండి గైస్, స్టింగ్రే ఫిష్, షార్క్స్, చాలా బాగుంది గైస్ వ్యూ. ప్యారెట్ ఫిష్ కూడా. యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు ప్యారెట్ ఫిష్ అయితే చూసిందే లేదు, బట్ ఇక్కడికి వచ్చాకే చూసాను ప్యారెట్ ఫిష్. అదే చూడండి, అదే ప్యారెట్ ఫిష్ చూడండి, ఇక్కడ చూడండి. యాక్చువల్లీ గైస్ వీళ్ళెందో గుస్సు అనుకుంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఓ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్, ఏం అర్థం కావట్లేదు గైస్. మాకైతే చాలా నవ్వుకుంది. సేమ్ లాంగ్వేజ్. చూడండి గైస్ ఫుల్ షార్క్స్ ఎలా తింటున్నాయి ఫీడ్స్. పాపం మా స్టింగ్రే ఫిష్కి అసలు ఆ షార్క్స్ ఫీడ్స్ ఇవ్వట్లేదు గైస్, అన్ని షార్క్స్ తినేస్తున్నాయి. ఇదైతే ఈరోజు డిన్నర్ గైస్. ఈ డెసర్ట్స్, ఈ ఫ్రూట్స్ అండ్ సాలడ్స్.